300 కిలోమీటర్ల పరిధిలో. అది క్లియర్ కట్ ఆదేశం. అది చట్టం, ఏకంగా చట్టం చేసేసాడు. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి ఇదేంటంటే, ఇక్కడతో వదిలేయకుండా రాష్ట్రంలో ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాలన్నిటి చోట మత ప్రచార నిషేధం పెట్టాడు. అంతకుముందు గుడి ముందు వాకిట్లో నుంచుని పాంప్లెట్లు ఇచ్చేవాడు, క్రిస్టియన్స్ కానీ నాస్తికులు కానీ హేతువాదులు కానీ. అది నేరం అయ్యేది కాదు, ఎందుకంటే వాళ్ళ భావ ప్రకటన వాళ్ళు అనేవాళ్ళు పోలీసుల దగ్గరికి తీసుకెళ్తే. అట్లాంటి స్టేజీ నుంచి అది నేరం చేశాడు చట్ట ప్రకారం. అవి 2 అయిపోయినాయి. తర్వాత అన్యమతం వాళ్ళని రాజశేఖర రెడ్డి చేర్చాడని ఇంకో ప్రచారం చేశారు. మనకి ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రూల్ ఏంటి అంటే, ప్రభుత్వ రూల్సే దాంట్లో కూడా పాటించేవాడు. ప్రభుత్వ రూల్స్లో రిజర్వేషన్ ఉంటుంది అక్కడ. దాంతోపాటు మత సంబంధం ఉండదు. మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రిస్టియన్ కాబట్టి చేర్చుకో, ముస్లిం కాబట్టి చేర్చుకోమంటారా? ఉండదు కదా. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనుబంధ విభాగాలన్నింటిలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్ జరిగినాయి. అట్లాగ ఒక 25-26 మంది అన్ని మతస్థులు జాయిన్ అయ్యారు. అందులో కాలేజీల్లో లెక్చరర్లుగా దగ్గర నుంచి వివిధ విభాగాల్లో చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు రాజశేఖర రెడ్డికి ఏంటిది, నేను ఎప్పుడు రిక్రూట్ చేశానని చూస్తే, రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు రిక్రూట్ అయ్యి ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని మతస్థులు అన్నది అప్పుడు హిందూ సంఘాలు రైట్ చేసింది. అప్పుడు రాజశేఖర రెడ్డికి అది కూడా దేవుడు చేసినట్టు. అదే అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎందుకు చేయలేదా పని? మనకి హిందువులు సీఎంలుగా ఉన్నప్పుడు మనమే హిందువు కదా, ఏముంటుందిలే అనుకుంటాం. ప్లస్ అన్ని మతాల ఓట్లు కావాలి మనకి, అంతే కదా. ఈయన క్రిస్టియన్ కాబట్టి హిందువులు ఓట్లు కావాలి ఆయనకు. అప్పుడు